ఉన్న రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. అందుకే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో ప్రచారానికి పోతుర్రట మనోళ్ళు. అసలే డైలాగులు దంచి కొట్టుట్లా మనోళ్ళు మస్తు పేరు మోసినోళ్ళు కదా. అందుకే కాయశ్వడి మరి పిలిపించుకుంటుర్రట పక్క రాష్ట్రం లీడర్లు. మరి పక్క రాష్ట్రంలో టాలెంట్ చూపించనీకి పోతున్న గా లీడర్లు ఎవల్లో ఒక్కసారి మనం కూడా చూసేద్దాం పారి. ఆడిపోసుకోవాలనన్నా ఆపది సాపతి అరుసుకోవాలనన్నా జోలి చెప్పాలనన్నా జోల పాడాలనన్నా మన లీడర్లను మించిన వాళ్ళు లేరు అనుకుంటారట పక్క రాష్ట్రాల లీడర్లు. అందులో తెలంగాణలో గద్దెనెక్కినాక షెయి పార్టీ వాళ్ళ పతార గట్టిగా పెరిగింది. అందుకే షెయి పార్టీ పెద్ద మనుషులు దేశంలో ఎక్కడ ఏ కార్యం పెట్టుకున్నా మనోళ్ళను పాయిరంగా పిలుస్తాండ్రు. ఇప్పుడు ఇక మన దిక్కంటే ఓట్ల పండుగ ఒడిసింది గాని ఇంకా చాలా రాష్ట్రాలలో పంచాయతీ నడుస్తూనే ఉన్నది. అందులో రాయ్ బరేలికి వెళ్ళి పోటీ చేస్తున్న షెయి పార్టీ పెబ్బ రాహుల్ సారు ప్రచారం జోరుగా నడుస్తున్నది. అందుకే సారుకు సాతి ఇయ్యాలే, సారు తరపున ప్రచారం చేయాలి అన్నట్టు తయారైతున్నారు తెలంగాణ షెయి పార్టీ లీడర్లు. ఈ 2 దినాలల్లా సీఎం రేవంత్ సారు రాయ్ బరేలికి పోతాడట. తత్తిమ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టైం చూసుకొని అప్పుడింతమంది ఇప్పుడింతమంది ప్రచారానికి పోతారట. ఇప్పటికే మంత్రి సీతక్క పెద్ద మనిషి విహెచ్ కాక ప్రచారం సురువు చేసిండ్రట. మంత్రి జూపల్లి సారు కూడా గదే పనిలో ఉన్నాడట. అట్లయిగా మంత్రులు ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి అన్నదమ్ముండ్లు, ఎంపీ రేణుకమ్మ గిట్ల షెయి పార్టీ తరపుకెళ్లి రాహుల్ సారు తరపుకెళ్లి ప్రచారం చేయనికే నెత్తికో దిక్కుపోతున్నారట మనోళ్ళు. మరిగా చూడాలి మనోళ్ళ ముచ్చట్లకు పక్క రాష్ట్రాల పబ్లిక్ మురుస్తారో లేకపోతే అక్కడిదక్కడనే మర్చిపోతారో. ఏమైతేంది గాని భాష రాకపోయినా గోస తెలవకపోయినా అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు తిరుగుడు మాత్రం జోరుగా అవుతుంది ఇప్పుడు అనుకుంటారు అంతా.